సో అందువల్ల కేటీఆర్ ధైర్యము ధీమా ఎందుకు అన్నదానికన్నా కూడా 3 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశతోనే ఎవరైనా బతకాలి, రాజకీయ పార్టీ అయినా. లేకపోతే ఈరోజు రేపు ఏంటి అని ఆశ లేకపోతే ఏ వ్యక్తి కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ మనుగడ సాధించలేదు. అందువల్ల డెఫినెట్గా కేటీఆర్ ఆ కాన్ఫిడెన్స్ను చూపెట్టడం అనేది మంచిది, ఆ పార్టీకి మంచిది, రాజకీయాల్లో ఆహ్వానించాల్సింది కదా. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క ఓటమితోనే చెతికిల పడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్చువల్గా చూసుకున్న చరిత్రలో చాలా పార్టీలు ఓడిపోయాక కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. చాలా ఘోర ఓటమి తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. మీకు తెలుగుదేశం పార్టీదే ఉదాహరణ కదా. మీకు 23 సీట్లకు పరిమితమైన పార్టీ 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మీకు 60-70ల మధ్య ఆగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్లో 151 సీట్లతో గెలిచింది, మళ్ళీ 11 సీట్లకు పడిపోయింది. 88 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 37 సీట్లకు పడిపోయింది. అడ్రస్సే లేదనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అందువల్ల రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఒక ఓటమి వల్లనే ఆ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది అనుకుంటే అది పొరపాటు.